ఈ సర్క్యులర్లో ఏముందనేది కొంచెం స్పష్టంగా చూద్దాము. ఈ సర్క్యులర్ నంబర్ ఆరోగ్య భద్రత, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ ట్రస్ట్, డీజీపీ ఆఫీస్ లక్డికపూల్ ఇది రిలీజ్ చేసింది. టీజీఏబిఎస్ అంటే ఆరోగ్య భద్రత స్కీమ్ సీలింగ్ చేసిండ్రంట. అంటే పుసుకున్న మర్చిపోయి పోలీసు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు, దయచేసి కాస్ట్లీ రోగాలు తెచ్చుకోకండి, ఖరీదైన రోగాలు తెచ్చుకోకండి. ఏదో జ్వరం, సర్ది, బీపీ, షుగర్, మళ్ళీ బీపీ షుగర్ వాళ్ళు ఎక్కువ పెరగకుండా చూసుకోండి. ఎక్కువ పెరిగితే కిడ్నీల వాళ్ళ మా దగ్గర డబ్బులు లేవు. అదేందా హార్ట్ స్ట్రోకులు తెచ్చుకోకండి, అదేందా క్యాన్సర్లు తెచ్చుకోకండి, మేము డబ్బులు ఇవ్వం. అదే సర్క్యులర్. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్, ఇక ఇదంతా పైన నంబర్లను ఉన్నాయి. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ మెనీ ఆఫ్ ది దయచేసి ఈ వీడియో సాధ్యమైనంత మందికి మీరు ఫార్వర్డ్ చేయండి, ఇది కామెంట్ కూడా చేయండి. నేను చెప్పి కామెంట్ అయినట్టు వాళ్ళు కూడా చదువుతారు. It is observed by many of the police personnel men and under the impression that the monthly subscription amounts made toward Bhadrata, Arogya Bhadrata are one and the same. The following monthly subscriptions are being made from salaries of the employees towards Bhadrata, Arogya Bhadrata. An amount of 1600 per month is recovered from PC to ASI rank and 3200 recovered from the rank of SI and above this amount is for అంటే ఈరోజు కానిస్టేబుల్కి వెళ్ళి ఏఎస్ఐ వరకు ప్రతి నెల వాళ్ళ జీతంలోకి వెళ్ళి 1600 రూపాయలు కట్ చేసుకుంటుండ్రు. ఇక ఎస్ఐకలే పైన అంటే ఎస్ఐ పైన ఎస్ఐ సిఐ ఆ ర్యాంక్ పైన వాళ్ళకెళ్ళేమో నెలకు 3200 రూపాయలు తీసుకుంటుండ్రు. ఎస్ఐ అండ్ అబౌవ్ భద్రత కింద సబ్స్క్రిప్షన్ అంటే ఇది. This amount is being utilized for providing loans, HBA, plot loans, education, అంటే ఉద్యోగ భద్రత కోసం కాదు, మామూలుగా ఇవి కట్ చేస్తున్నట్ట. లోన్స్, మ్యారేజ్ లోన్స్, పర్సనల్ లోన్స్ అట్ చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్డ్ టు ది అదర్, అంటే ఇంట్లోకెళ్ళి వాళ్ళు తీసుకుంటారుగా. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అట్ ద సైమ్ రిటైర్మెంట్. దిస్ అక్యుములేటెడ్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఈజ్ బీయింగ్ రిటర్న్డ్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4.75 విత్ ఇన్ ఏ వీక్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంట. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పైసలు వాళ్ళకు ఇచ్చేస్తారంట. 4.75 బిల్లు అక్కడ జమ చేసుకున్న పైసలు. సిమిలర్లీ ది ఏబిఎస్ బెనిఫిషియర్స్ ఆర్ ఆల్సో అండర్ ద ఇంప్రెషన్ ఆఫ్ ఆరోగ్య భద్రత ఈ సెల్ఫ్ ఫండెడ్ స్కీమ్ అండ్ ది ఎంటైర్ ఎక్స్పెండిచర్ టువర్డ్ దేర్ ట్రీట్మెంట్ ఈజ్ బీయింగ్ మేడ్ ఫ్రమ్ ది సబ్స్క్రిప్షన్ కలెక్టెడ్ ఫ్రమ్ దెమ్. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ఏ అమౌంట్ ఆఫ్ 300 ఫ్రామ్ ది ర్యాంక్ ఆఫ్ పీసీ టు ఎస్ఐ, కానిస్టేబుల్కి వెళ్ళి ఎస్ఐ వరకు 400 రూపాయలు 400 అండ్ ₹400 ఫ్రమ్ సిఐ అండ్ అబౌవ్ బీయింగ్ రికవర్డ్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల మళ్ళీ 400, 300 చొప్పున వసూలు చేస్తారంట. అవుట్ ఆఫ్ దిస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ది సాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ట్రస్ట్, ఆఫీస్ ఎక్స్పెండిచర్ అండ్ అదర్ miscellaneous expenditure is being met and the rest of the amount is added to the corpus fund of ABS, which is being utilized in making payment to the hospitals and to claim reimbursement from the government. The hospital medical bills are paid by the trust in first instance and last reimbursement is claimed for the same amount from the government and there is abnormal delay in getting reimbursement. Chala kastanga vastundi correct from the government. In the year 2015 the parents of the serving officers were also added. ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా ఇందులో అవకాశం ఉండే added to beneficiaries ఆరోగ్య భద్రత which burdened the ఆరోగ్య భద్రత as the treatment cost is running up to 44% of the expenditure in ఆరోగ్య భద్రత. బర్డెన్ ఏం సార్ నాకు అర్థం కాలే. ఏదైనా వ్యాపారం చేస్తుండ్రా మీరు? భద్రత ఏంది? భద్రత ఇది ఏది? దీనివల్ల నష్టం అవ్వడం అనేది ఏంటి? ఈరోజు ఏదో ఒక దగ్గర మీరు ఆ అమౌంట్ను ఇచ్చేయాలి. అంటే తల్లిదండ్రులకు మేము ట్రీట్మెంట్ ఇవ్వం, మీకు మాత్రమే ట్రీట్మెంట్ ఇంత ఇక్కడ వరకే డబ్బులు ఇంతే నడవది, దీనివల్ల బాగా నష్టం అనే దానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారాలు చేస్తలేరు, సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇన్స్ట్రక్షన్స్ వే ఇష్యూడ్ imposing the cost of treatment dependents of police personnel under ABS is 1 lakh in medical management cases, 2 lakhs in respect of 4 major disease like CABG, cancer, neurosurgery, kidney transplantation. In view of the instructions issued
రెఫరెన్స్ టు సైటెడ్ అంటే ఇక ఇదంతా పెట్టిండ్రు. అర్థమైందా? సర్వింగ్ నంబర్స్ ఇన్ కేసెస్ ఆఫ్ సర్వింగ్ మెంబర్స్ ఆఫ్ లిమిట్స్ 5 lakhs and 7.5 lakhs. అంటే ఇక వీటన్నిటికీ మేము ఇంత లిమిట్ పెట్టినామని చెప్పేసి ఇక ఇక్కడికి పెట్టిండ్రు. టోటల్గా ఇన్ ది వ్యూ ఆఫ్ ది అబౌవ్ అంటే దీన్ని మొత్తం ఒక చాలా పెద్ద చడభారతం ఉంది. మొత్తానికి దాని మించి నేను ఒక చిన్న పారాగ్రాఫ్ ఏంటంటే, ఇన్ ది వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఆల్ ది యూనిట్ ఆఫీసర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ టు ది notice all the subordinates working under them and instruct them to get admitted at NIMS hospital. ఇంకా నయం గాంధీ దవాఖానా ఉస్మానియా దవాఖానా బోలే, NIMS hospital for disease requiring prolonged treatment costing beyond the permissible limits and not to approach the DGP chairman ABS for according special sanction beyond the ceiling limits, and they may be contact the NIMS authorities for shifting the patient for further treatment, and anybody approaches this topic their request special sanction will be rejected summarily. మీరు ముసుక్కున మర్చిపోయి మాకు డబ్బులు ఎక్కువైతున్నాయి, డబ్బు కోసం వస్తే మీకు రూపాయి ఇచ్చేది లేదు, మీరు మీకు ఏ రోగం వచ్చినా మీరు NIMS హాస్పిటల్ పోవాలి, మీరు ఆన్నే ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ ఇక్కడ రాదు, ఇక్కడికి వచ్చినా కూడా మీరు స్పెషల్ శాంక్షన్ అని చెప్పి మాకు లెటర్ పెడితే మేము దాన్ని రిజెక్ట్ చేస్తామని ఈరోజు దీని యొక్క సమ్మరీ చాలా స్పష్టంగా ఈరోజు వీళ్ళకు తెలపడం జరిగింది. అంటే ఇక ఇంతకు మించిన ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇక ఏముంటుంది చెప్పండి. ఇక ఒకసారి దీని టోటల్గా ఇప్పుడు జీవో యొక్క టోటల్ ఒక తెలుగులో నేను చెప్తా. సర్క్యులర్ ముఖ్యాంశాలు పాయింట్ 1 and 3 మంత్లీ సబ్స్క్రిప్షన్ గురించి. పోలీసు సిబ్బంది భద్రత మరియు ఆరోగ్య భద్రత ఒకటే అనుకుంటున్నారు, కానీ అవి వేరంట. సాలరీ డిడక్షన్ ఇలా ఉంటుందంట. PC to SI 1600 భద్రత, SI అబౌవ్ 2300 3200 తప్పుడు భద్రత. ABS కోసం PC కానిస్టేబుల్కి వెళ్ళి SI 300, CAకి పైన 400 భద్రత. నెలకు లోన్స్ HBI లోన్ క్యారీ వీటి కోసం ABS. పాయింట్ 3 రియంబర్స్మెంట్ లిమిట్స్ ఇవి పెట్టిండ్రు. మేజర్ సర్జరీస్ ఇక ఇందాక చెప్పినట్టే ఇవన్నీ కూడా ఫైనల్గా మాత్రం మీకు ఏమన్నా రోగాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బందులు అయితే మీరు దయచేసి NIMS దవాఖానకు మాత్రం పోదు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇక్కడ PC అంటే కానిస్టేబుల్కి వెళ్ళి SI వరకు, CAకి వెళ్ళి అబౌవ్ వరకు మీరు NIMS దవాఖానకు పోవాలి. కానీ హోంమంత్రులు మాత్రం NIMS దవాఖానకు పోరు, గాంధీ దవాఖానకు పోరు, ఉస్మానియా దవాఖానకు పోరు. వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి. వీళ్ళ ప్రాణాలకు విలువ లేదు. వీళ్ళ ప్రాణాలకు పోలీసు కానిస్టేబుల్, SIలు, CIలు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. 24/7 ఒకటి బాగా మీరు ఆలోచించి, ఎందుకంటే మా ఫాదర్ కూడా పోలీసు కాబట్టి నేను చెప్తా. పోలీసులు వాళ్ళ డ్యూటీ అవర్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 ఉండదు, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఉండదు, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వాళ్ళ డ్యూటీ ఉండదు. పోనీ ఈవినింగ్ 5 to నైట్ 12 వరకు వాళ్ళ డ్యూటీ ఉండదు, నైట్ 12 to మార్నింగ్ 8 వరకు వాళ్ళ డ్యూటీ ఉండదు. వాళ్ళది 8 hours 24/7 డ్యూటీ. అంటే రాత్రులు వాళ్ళకు నిద్రలు ఉండవు. వాళ్ళు ఈ సృష్టికి వ్యతిరేకంగా పనిచేయాలి. అంటే మానవ సహజమైన స్థితిలో ఉండాల్సిన నిత్యంగా జరిగే సైకిల్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ నిద్ర కానీ, వాళ్ళ తిండి కానీ, వాళ్ళ డ్యూటీ కానీ భయంకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు 35-40 years వాళ్ళకి BP షుగర్లు వస్తాయి. ఎందుకంటే రాత్రి నిద్ర ఉండదు కదా. 24/10 టెన్షన్. సివియర్ కేసు ఏదైనా వచ్చిందనుకో దాంతో హార్ట్ అటాక్లు కూడా వస్తాయి, బ్లడ్ బ్లాకేజ్లు కూడా అవుతాయి. ఇట్లా చాలామందికి అయినా బ్రెయిన్ హ్యామరేజ్లు పోలీసులలో ఎక్కువైతూ ఉంటాయి, BP పెరిగి. ఇవి మీరు స్టడీ చేసి ఆరోగ్య భద్రతను రూపొందించాలి. ఈ ఒక్క విషయంలో నేను చేస్తా. అది మీరు స్టేట్ గవర్నమెంట్ ఇది ఎక్కడైనా ఉద్యోగుల సమస్యలు వరకు ఉద్యోగులు అనేది కుటుంబం అందరూ ఒకటే దానిపైన ఉండాలి, అందరు ఒకటే లైన్ ఉండాలి. ఆ పోలీసు వాళ్ళు అంటే అందరూ కూడా మా చెత్తగాళ్ళు ఉంటారు, అందరు అట్లా కాదు, 90% మంచోళ్ళు ఉంటారు. నేను చెప్పినా కదా, నాకు మొత్తం నా ఈ 34 ఏళ్ళ రాజకీయంలో నాకు తాకిన వరస్ట్ పోలీసులు ఒక 3 తాకినారు అంతే. 3 వరస్ట్ CAలో ఒక 3ని చూసిన. ఇక తక్కిన వాళ్ళు మొత్తం అందరూ కూడా, అంటే తక్కిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ టెన్షన్స్ అవన్నీ నేను చూసిన. వరస్ట్ అంటే పైసల కోసం ఏమన్నా చేసే విధవలు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా ఇవాళ విల్లాలలో ఉంటారు, పెద్ద పెద్ద విల్లాలు, వాళ్ళ జీతాలు మించిన ఆస్తిపాస్తులలో ఉంటారు. కానీ నిజంగా మాత్రం డ్యూటీ చేసేటోళ్ళు
చాలా ఇబ్బంది పడతారు, చాలా జబ్బులు వస్తాయి, చాలా రోగాలు వస్తాయి వాళ్ళకు, చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా ఖర్చు కూడా ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఇవన్నీ డీజీపీ గారు, మీరు, పోలీస్ పెద్దలందరూ కూడా మీరు ఆలోచించండి. పోలీస్ సైకిల్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, మీకు కూడా ప్రాబ్లం ఉంటుంది. కానీ మీకు పైన ఏది మిమ్మల్ని ఆడించేటోళ్ళు ఎక్కువ ఉండరు. కింద ఉన్న ప్రతి ఒక్క కింద రోడ్డు మీద ఉండేటోళ్ళు ఆడిస్తాడు, పైన వీళ్ళు ఆడిస్తారు, లోపల డిపార్ట్మెంట్ ఆడిస్తారు. ప్రతి దగ్గర వాళ్ళకు ఒత్తిడి అనేది భయంకరంగా ఉంటుంది. ఆ ఒత్తిడిలో వాళ్ళకు రోగాలు జబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు సింగరేణి మైన్స్లా బొగ్గుబాయిలల్లో జాబ్ చేసేటోళ్ళు డ్యూటీ అయిపోయాక వాళ్ళకు బెల్లం ముక్కిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ శరీరంలో ఏది విషవాయువు పోతుంది కాబట్టి దాన్ని లంగ్స్ ఖరాబ్ కాకుండా బెల్లం పుట్టినాలో మొత్తం బెల్లం అయితే ఇస్తారు. ఆ విధంగా పోలీసులు కూడా ఈరోజు వాళ్ళు చేసే డ్యూటీతోని సరి అయిన నిద్ర లేక, సరి అయిన టైం టు టైం ఫుడ్ తినక అనేకమైన రోగాలు వాళ్ళ మీదకి వస్తాయి. ఇంటి మీద కంట్రోల్ వాళ్ళకు ఉండదు. చాలా ఇండ్లు దారి తప్పిన పరిస్థితులలో ఉంటారు. బయటికి వీళ్ళు ఉంటారు కానీ లోపల ఇంట్లల్లో దారి తప్పిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్పెషల్ అటెన్షన్ ఇటువంటి సర్క్యులర్ తీయద్దు. మీరు వాళ్ళకు అన్లిమిటెడ్ ఇది పెట్టాలి. కొన్ని మార్పులు కూడా తీసుకురావాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కొంచెం స్టాఫ్ కూడా పెంచుకోవాలి. కాబట్టి ఈరోజు పని ఒత్తిడి అనేది తీవ్రంగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ సర్క్యులర్ మంచిది కాదు. నాకు తెలిసి ఇది పోలీసు వాళ్ళు సర్క్యులర్ తీసి బయట పెట్టిండ్రు, కానీ నాకు తెలిసి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సేమ్ ఇదే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కదా, అన్నిటికీ ఒకటే. స్టేట్ గవర్నమెంట్ అన్నింటిలో కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కార్పొరేట్ దవాఖానకు గవర్నమెంట్ ఉద్యోగులు పోనీకి వీల్లేదు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ వీడియో పైన మీరు స్పందించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమేమి చేయాలో అవన్నీ చేయండి. ఖచ్చితంగా మనం దీనిపైన ఫైట్ కొనసాగిస్తాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాత్రం మీరు బేఫికర్ ఉండండి. ఒక 2 రోజులు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ NHRC వచ్చింది. ఇక్కడ ఒక బడా కార్పొరేట్ కంపెనీలు కొంతమంది లంబడోళ్ళ భూములు ఇచ్చేసిండ్రు. ప్రతిపక్షాలు అందరూ వచ్చిండ్రు, పైసలు తిన్నారు, పోయినరు, కామ్గున్నారు. రేపు నైట్ ఆ వీడియోస్ అన్ని రేపు నైట్ నేను రిలీజ్ చేస్తా. ఢిల్లీకి వెళ్ళి ఒక రిటైర్డ్ జడ్జి, ఒక SP స్థాయి ఆఫీసర్ ఇద్దరు కూడా వచ్చిండ్రు, హైదరాబాద్లో ఉన్నారు. ఈ రోజంతా వాళ్ళతోనే ఉన్నా, రేపు కూడా వాళ్ళతోనే ఉంటా. ఆ స్థలానికి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఉన్న గిరిజన బిడ్డలతో మాట్లాడి ఈరోజు వాళ్ళ అనాథగా మిగిలిపోయినారు. వాళ్ళకున్న విలువైన కోట్లైన ఆస్తి కార్పొరేట్లు గుంజుకున్నాయి. వారి తరపున పోరాడతామని చెప్పినటువంటి ఈరోజు రఘునందన్ రావు గారు, మాజీ MP, వెలుమల కొండకల్ గ్రామాలకు తీర్మాన్ మల్లయ్య గారు, ఇక వీళ్ళందరూ కూడా రెగ్యులర్ వాళ్ళు డ్యూటీ చేసేది. ఫస్ట్ డే స్టేట్మెంట్, సెకండ్ డే జంపింగ్. అందరు ఈరోజు ఎవ్వరు లేరు, నేను ఒక్కనే మిగిలిన. వాళ్ళ తరపున రేపు ఈవినింగ్ వరకు కూడా ఉంది. ఎల్లుండి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా రిటైర్మెంట్ ఉద్యోగుల పైసలది నాకౌట్ పంచి కొట్టేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. క్లియర్గా వచ్చిందా చెక్? నేను ఇది